హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు కోయిగూరతో వెల్లుల్లి కోయిగూర చూపిస్తాను. ఇది తాలింపుకు మనం మినపప్పు వేసుకోవాలి. కొంచెం ఆ మినపప్పును కొంచెం నీట్గా క్లాత్తో తుడిచేసి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఫస్ట్ మినపప్పు ఫ్రై అవ్వాలి. 1 స్పూన్ అంత వేసుకోవాలి చాలు. ఇంకా ఉల్లిపాయలు అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయ సరిపోతుంది. ఒక 5-6 పచ్చిమిరపకాయ చీలికలు, ఉప్పు పసుపు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి గడ్డ మొత్తము కచ్చా పక్కగా దంచి వేసేసేయాలి. ఈ ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత వేసిన తర్వాత ఈ ఆకుకూర నేను 4 కట్టల ఆకుకూర తీసుకున్నాను. కోయిగూర అంటారు దీన్ని, చిన్న తోటకూర కూడా అంటారనమాట. ఇది కడిగి మంచిగా జల్లి గిన్నెలో కొంచెం నీళ్ళంతా పోయేటట్టు పెట్టేసిన తర్వాత నీళ్ళన్నీ పోయినాక ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీదనే ఒక 2-3 నిమిషాలు ఆకంతా ఫ్రై అయ్యేటట్టు, ఈ ఆకుకూర అంతా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక మూత పెట్టాలి. ఇప్పుడే మూత పెట్టద్దు, ఒక 2-3 నిమిషాలు అయినాకనే ఇప్పుడు మూత పెట్టాలన్నమాట. దీనికి సరిపడంత కారం అయితే 1 స్పూను కారం సరిపోతుంది. నేనైతే 1 స్పూన్ వేస్తాను. మీకు ఇష్టం తగ్గిస్తే తగ్గించుకోండి. ఉప్పు అయితే 1/2 స్పూన్ వేస్తాను. ఫస్ట్ వేసినాను కదా ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం వేసినాను అనమాట. మళ్ళీ తగ్గించేసినాను. ఇంకా ఫ్రై అయిపోయినాక మూత పెట్టేసేద్దాము. మూత పెట్టి 1 టమాటా సరిపోతుందండి దీనికి. ఎందుకంటే 4 కట్టలకి 1 చిన్న టమాటా అయితే సరిపోతుంది. ఇది బాగా నూనెలో మగ్గినాకనే మూత పెట్టేసి ఒక సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మీడియం సైజ్ టమాటా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం. నూనె అంతా పైకి వచ్చింది చూడండి చక్కగా. ఆకుకూర కూడా దాదాపు 60% ఉడికిపోయింది. ఇప్పుడు ఆ టమాటా వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఆ టమాటా కూడా నూనెలో మగ్గేటట్టు కలుపుదాము. హై ఫ్లేమ్ పెడదాము. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టి కలిపేసేసి తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే టమాటాలు తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ తీసుకొని పోసేద్దాం. సరిపోతుంది. ఈ టమాటా మగ్గడానికి కొంచెం సేపు మూత పెట్టి తర్వాత 1 కప్పు వాటర్ పోసేస్తే ఇంకా ఆ టమాటా ఈ ఆకుకూర అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు సిమ్లోనే పెట్టేసేయాలి. ఈ వాటర్ పోసినాక కలిపి సిమ్లోనే పెట్టేసేది. ఇంకేం అక్కర్లేదు. ఇంకా అది మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇక దించేసుకోవడమే, అంతే. చపాతీలకైనా అన్నంలకైనా దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆకుకూర చాలా బలం కదా. ఇంకా డిన్నర్లోనైతే కంపల్సరీ ఏదో ఒక ఆకుకూర తీసుకోవాలని అంటారు కదా. అందుకే నేను ఎక్కువ శాతం డిన్నర్లో, మాది నైట్ టైంలో డిన్నర్లో ఎక్కువ ఆకుకూరనే చేస్తాను. ఇదండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్.